పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారికి ఎప్పుడు కూడాను తెలంగాణ ఆంధ్ర అంటే రెండు కళ్ళు. తెలంగాణ వాళ్ళంటే ఆయనకి చాలా ఇష్టము. తెలంగాణ కోటి రత్నాల వీణ అనే వ్యక్తి ఆయన అలా అంటే ఎవ్వరు నమ్మరు. అది ఎడిటింగ్ చేస్తారు వీడియోలో. ఆయన ఏమన్నారంటే కోనసీమ ఒకప్పుడు పచ్చగా ఉండేది కేరళ లాగా. మరి ఎవరు నరదృష్టి తగిలిందో, నరగోళ తగిలిందో, నరదృష్టి తగిలితే నల్లరాయి కూడా 4 ముక్కలు అవుతుంది అనే సందర్భంలో తెలంగాణ నాయకులు కూడా చాలామంది మన కోనసీమను మెచ్చుకునేవారు అని అన్నారు తప్పితే ఆయన ఎప్పుడు తెలంగాణ వాళ్ళ దృష్టి తగిలిన వాళ్ళు ఇలాగ అయిందని అనలేదమ్మా. ఇవన్నీ వీడియో ఎడిటింగ్లు చేసేసి రాజకీయాలు చేసి కుట్రలు చేసి అలా చేస్తున్నారు తప్పితే అంతకుమించి ఏమీ లేదు. దయచేసి నాయకులందరూ కూడా మొత్తం వీడియో చూడాలని నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను తెలంగాణ నాయకులందరికీ కూడాను. సార్ ఇవాళ కొంతమంది తెలంగాణ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి, లేకపోతే నైజాంలో ఆయన సినిమాలు ఆడనివ్వమని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా క్షమాపణ చెప్పాలని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారా? ఎందుకు చెప్పాలన్నా? ఏం కారణం? ఆయన ఏం మాట అన్నాడు? ఆయన మాట ఏమన్నా పెద్ద మాట అంటే మనం బాధపడాలి, ఏదన్నా ఫీలింగ్తో అంటే బాధపడాలి. ఆయన ఎట్లా అన్నాడు? కోనసీమ వెళ్ళాడు ఆయన. ఒకప్పుడు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల ముందు వెళ్ళిన కోనసీమ, తెలంగాణ వాళ్ళు ఎక్కువగా ప్రేమించే కోనసీమ వెళ్ళి తెలంగాణ వాళ్ళు వచ్చేవాళ్ళు ఇక్కడికి, తెలంగాణ ప్రజలు తిరిగేవాళ్ళు, ఎన్నో వ్యాపారాలు చేసుకోవడానికి కొబ్బరికాయల వ్యాపారాలు కానీ, ఎన్నో అక్కడి నుంచి చేపల వ్యాపారాలు కానీ, ఎన్నో అక్కడి నుంచి తెచ్చుకుని ఇక్కడ అమ్ముకునేవాళ్ళు. అట్లాంటి తెలంగాణ వాళ్ళు వచ్చేవాళ్ళు. అట్లాంటి కోనసీమ ఈరోజు ఇలా అయిపోయింది అని అన్నాడు. అంతేగాని తెలంగాణ వల్ల అయ్యింది, కాంగ్రెస్ పార్టీ వల్ల అయ్యింది ఆయన ఏమన్నా అన్నాడు మీడియా ముందు? నాకు అర్థం కావట్లా. వీళ్ళు ఫీల్ అయిపోతున్నారు. తెలంగాణ ప్రజలు వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ హైదరాబాద్ వల్ల అక్కడి నుంచి ఇక్కడ వలసలు పెరిగిపోయారు, పనులు చేసేవాళ్ళు తగ్గిపోయారు, వ్యవసాయం చేసేవాళ్ళు తగ్గిపోయారు అనే బాధతో ఆయన అన్నాడు. ఒక డిప్యూటీ సీఎంగా తిరిగాడు. రైతుల బాధ ఏంది కనుక్కుందాం. ముఖ్యంగా మా నాదెళ్ల మనోహర్ గారు వ్యవసాయం గురించి ఆయనకు బాగా అవగాహన ఉంది కాబట్టి ఆయన చెప్పిన మాటల ప్రకారం ఆయనతో తిరుగుదాంలే అని చెప్పేసి వెళ్ళి కోనసీమ వెళ్ళాడు. దానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏందో రాజకీయం చేసి సినిమాలు బ్యాన్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఏం మాట్లాడినది? అసలుకే కాంగ్రెస్ పార్టీ అంటేనే పవన్ కళ్యాణ్ గారికి పడదు. మళ్ళీ అన్ని విమర్శలు చేశారనుకో, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి గోకనే దాని మాట అన్నాడు అనుకో, ఏడబెట్టుకోవాలో తెలియదు. కాబట్టి పెద్దలు కొద్దిగా చూసి నాంచి ఏదైనా ఒక మాట అనటం మంచిదని చెప్పేసి కాంగ్రెస్ పెద్దలకు చెబుతున్నాను. తెలంగాణలో అనేక ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులు ఇక్కడ వెచ్చించి సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నాయకులు విస్మరించారంటారా? అదే కదన్నా ఎక్కువగా జరిగింది కూడా. నువ్వు అన్నట్టు ప్రకృతి వికృతులు కానీ అన్నీ జరిగింది, సహాయాలు చేయడం కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే జరిగినాయి. మరి కాంగ్రెస్ పెద్దలకు తెలుసో తెలీదో మాట్లాడిన పెద్దలకు నాకు అర్థం కావట్లా. ఎంతో హైదరాబాద్కి సాయం చేశాడు. హైదరాబాద్ చుట్టూ ఉన్న ఎంతోమంది పేదలకు వరదలు వచ్చినప్పుడు ఎన్నో చేశాడు ఆయన. చాలా సహాయాలు చేశాడు పవన్ కళ్యాణ్. మరి అట్లాంటివి మర్చిపోయి ఏందో ఈ మాటలు ఏందో అనేది అర్థం కాదు. క్లారిటీగా తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆ మాట అన్నారు అనేది. క్లారిటీ లేదు వీళ్ళకి. కోనసీమ అంటే తెలంగాణ వాళ్ళు వెళ్ళేవాళ్ళు అన్న పంటలు తెచ్చుకోవడానికి, కానీ అక్కడ పంటలు బాగుండేవి అని చెప్పి అక్కడ రైతులకి, ఇక్కడ ఉన్న తెలంగాణ రూపాయి సంపాదించే కష్టపడే జీవులకి, మనుషులకి, నేను అన్నానని అనుకోవద్దు, కష్టపడే తెలంగాణ వాళ్ళకి కోనసీమ విలువ తెలుసు కాబట్టి వాళ్ళ గురించి అది పవన్ కళ్యాణ్ గారు చూశారు. చిన్నప్పటి నుంచి ఇటు హైదరాబాద్ చిన్నప్పుడు వాతావరణం చూశాడు, కోనసీమ వాతావరణం చూశాడు. కాబట్టి ఆ రెండింటికి మాట పరంగా తెలంగాణ వల్ల ఇట్లా వాళ్ళు రావడం తగ్గింది కాబట్టి కోనసీమ వాళ్ళందరూ హైదరాబాద్ వెళ్ళడం అట్లా అంతా బాగుంది. జనసేన పార్టీ బీజేపీలో ఉంది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్కి ప్రధాన ఎనిమి బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా ఉంది కాబట్టి ఇక్కడ జనసేన పార్టీ ఎదుగుదలకి దోహదపడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ వ్యాఖ్యలు ఉండొచ్చు. కానీ అది రివర్స్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఆయన కదిలీకుండా ఉండటమే బెటరు. కదిలిచ్చింది అనుకో వేరే ఉంటుంది. ఎందుకంటే బీజేపీ కేంద్రంలో ఉంది. ఇంకా 10 ఏళ్ళు కాదు 40 ఏళ్ళు కాంగ్రెస్కి వచ్చే చరిత్ర అనేది లేదు కేంద్రంలో. తెలంగాణలో ఇంకోసారి వచ్చిందేమో మరి రేవంత్ అన్న వల్ల, ఓకేనా, మిగతా వాళ్ళ కాదు, రేవంత్ అన్న వల్ల మళ్ళీ ఇంకోసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారేమో. కానీ కేంద్రంలో మాత్రం మోడీని దించే కాంగ్రెస్ నాయకుడు తయారవడం అనేది చరిత్రలో లేదు. ఇప్పుడు కూడా ఈ విషయంపై రేవంత్ గారు ఏం స్పందించలేదు, కేవలం వేరే నాయకులు మాత్రమే స్పందిస్తున్నారు. నేను చెబుతుంది అదే కదన్నా. రేవంత్ రెడ్డి గారు మాట్లాడరు. రేవంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారంటే ఇంకా వేరే ఉంటుంది వాతావరణం. అయితే ఆయన రేవంత్ రెడ్డి గారికి తెలుసు, ఇక్కడ ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పెద్దలకి తెలుసు, కాంగ్రెస్ నాయకులకి తెలుసు. ఈ చిన్న చిన్న వాళ్ళు మాట్లాడే మాటలు మనం పట్టించుకోకూడదు. అంత హైలైట్ చేసుకోవడం కూడా మనకు మంచిది కాదు. క్షమాపణ అంటే ఆయన తెలంగాణ ఏమన్నా తిట్టుంటే లేదా తెలంగాణలో పోనీ ఎవరినన్నా ఏమన్నా అనుంటే క్షమాపణ చెప్పాలి. కానీ ఏంటంటే తెలంగాణ ప్రజలు అక్కడికి వెళ్ళినప్పుడు మీ కోనసీమ బాగుంటుంది, మీ కొబ్బరి చెట్లు బాగుంటాయి, అంతా పచ్చతనంగా ఉంటుంది అంటం జరుగుతుంది. ఆయనకు తెలుసున్న వాళ్ళు ఒకవేళ వాళ్ళ దిష్టి తగిలిందో లేకపోతే ఎవరన్నా శాపం పెట్టారో ఏదో మాట వరుసకి ఆయన అన్నాడు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్నో తిట్టారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ ఎన్నో అన్నారు, చిరంజీవి గారిని అన్నారు. అప్పుడు వీళ్ళందరినీ ఏమనాలి? క్షమాపణ చెప్పమనాలా? ఎంత దారుణం అయిపోయింది. మాట్లాడితే ఎలక్షన్ వచ్చే టైంకల్లా ఆంధ్ర వాళ్ళు, గుజరాత్ వాళ్ళు, ఇండియన్స్ మనం
అర్థమైందా? ఇంగ్లీష్ వాళ్ళు కాదు, మనం అరబ్బికులు మనం కాదు. వాళ్ళు వచ్చి వందల సంవత్సరాలు పరిపాలించి ఇప్పుడు కూడా మన మీద పెత్తనం చేస్తున్నారు. 15 రోజులు 15 నిమిషాల్లో చంపేస్తాం మిలిటరీ తప్పుకుంటే అంటారు. వాడిని ఏం చేస్తున్నారు మీరు? వాళ్ళ ఓట్లు చీల్చుకోవడం కోసం రాజకీయాలు దగ్గర రాగానే ఇట్లాంటి డివైడింగ్ పాలసీలు మొదలు పెడుతున్నారు. అర్థమైందా? కొంచెం మంచిగా మాట్లాడుతూ నేర్చుకోండి. ఆయన ఏమో తప్పు అంటే ఆయన ఎప్పుడో తప్పు క్షమాపణ చెప్పేవాడు. అదేంటంటే ఎగ్జాంపుల్గా అన్నాడు అంతేకాని దాన్ని మీరు ఇటు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వేరే రాజకీయాల కోసం వాడుకుంటున్నారు మీరు. ఎలక్షన్ టైంకి నీళ్ళని మేము నీళ్ళు ఏమైనా వద్దంటారా? ఆంధ్ర వాళ్ళు మనకు మిగిలితేనే కదా, ఇక్కడ మిగిలితేనే అక్కడ వాడుకుంటారు. అర్థం చేసుకుని మాట్లాడండి. రాజకీయంగా బలహీనపరచడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చూడొచ్చు అంటారా? ఆయన రాజకీయంగా ఇక్కడ తెలంగాణలో జనసేన పార్టీని ఎదగకుండా చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఇలా ఏమైనా జరుగుతుంది? ఎందుకంటే ఆంధ్రాలో ఆయన పార్టీని, ఆంధ్రాలోనే కాదు ఇండియాలో కూడా ఆయనకు ఒక పెద్ద నేమ్ వచ్చింది, మంచి నేమ్ వచ్చింది. ఏది ఒక ప్రైమ్ మినిస్టర్కి ఉన్న రేంజ్. కొన్ని విషయాల్లో ఆయన ప్రైమ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి పోటీపై ప్రజల్లో ఉన్న క్రేజు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారిని కూడా మించిపోయాడు ఆయన. ప్రపంచంలో ఆయన చేసే కార్యక్రమాలకి ఈ పంచాయతీ రాజు కానీ అటవీ శాఖ కానీ ఇవన్నీ కూడా ఆయనకు పేరు వచ్చి అవార్డులు ఇచ్చారు అక్కడ. అట్లాంటి నాయకుడిని దయచేసి అనకండి. మీరు చాలామంది రాజకీయాల్లో ఎందుకు వస్తున్నారంటే ఏదో ఇంతో అంతో సంపాదించుకుందామని, ఏదో కూడగట్టుకుందామని చెప్పి వస్తున్నారు. అట్లాంటిది ఆయన అలా కాదు. ఆయన సొంత డబ్బులే ఆయన ఖర్చు పెడుతున్నారు, ప్రజాసేవ చేస్తున్నాడు అతను. ఒక్కసారి మీ గుండెల మీద ప్రమాణం చెప్పండి. అర్థమైందా? ఆయన ఎట్లాంటి నాయకుడు అందరికీ తెలుసు, గుర్తుపెట్టుకో. గతంలో అనేకసారి తెలంగాణలో విపత్తులు వచ్చినప్పుడు కూడా ఆయన సొంత డబ్బు కూడా ఇక్కడ సహాయం చేస్తున్నారు. తెలంగాణ పార్టీ పుట్టిందే తెలంగాణలో, కొండగట్టు ఆంజనేయ స్వామి సాక్షిగా. దయచేసి ఇట్లాంటి వ్యవహారాలు చేయకండి. మనం ఇంగ్లీష్ వాళ్ళం కాదు, అరబ్బికులు కాదు. అర్థమైందా? రజాకార ఉద్యమం వచ్చింది, వాళ్ళు రాక్షసత్వంగా ఎందరినో చంపేశారు. అప్పుడు ఏం పీకారు? మళ్ళీ వాళ్ళతోనే సావాసాలు చేస్తున్నారు. నిజాం నిరంకుశ పాలన ఎవరు చేశారు? మళ్ళీ వాళ్ళతోనే మీరు సావాసం చేస్తున్నారు. 15 నిమిషాలు మిలిటరీ తప్పుకుంటే చంపేస్తామంటారు, వాళ్ళతోనే సావాసాలు చేస్తున్నారు మీరు. దయచేసి ఆ వ్యక్తిని అనకండి. మన హిందూ ధర్మం, సనాతన ధర్మం కోసం పోరాడుతున్నాడు. ప్రజల కోసం కులం కాకుండా మతం కాకుండా అందరం కలిసిమెలిసి బతకాలి అన్న ఉద్దేశంతో ఆయన సేవలు చేసుకుంటా పోతున్నాడు. ఆంధ్రాలో ఇవాళ ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఎందుకని? మన రాష్ట్రంలో ఏ పార్టీ ఉందో ఢిల్లీలో ఆ పార్టీ ఉంది కాబట్టి, ఫండ్స్ వస్తున్నాయి కాబట్టి. ఇంకొకటి కూటమి చంద్రబాబు నాయుడిని బీజేపీని అన్నింటినీ కలిపాడు కాబట్టి ఆయన మాట చెల్లుతుంది. ఆయన ఇవాళ చిన్న నాయకుడు కాదు, డిప్యూటీ సీఎం లేకపోతే ఇలా మీరేదో మాట్లాడుతున్నారు. ఆయన శాసిస్తేనే ఇవాళ ఢిల్లీ గవర్నమెంట్ కూడా పరిపాలన చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని ఎవరిని తిట్టేలా, తెలంగాణ తిడితే మేము మురుకోం, ఎందుకు తిట్టాం? మేము పెరుగుతుంది ఇక్కడే. అర్థమైందా? అలాగే ఇప్పుడు కేసీఆర్ కుటుంబం కూడా ఒకప్పుడు విజయనగరంలో పుట్టిన వంశీకులే వాళ్ళు. తాత ముత్తాతల నాడు కరీంనగర్ వచ్చి సెటిల్ అయ్యారు వాళ్ళు. అవి కూడా మీకు ఫ్లాష్ బ్యాక్లకు వెళ్ళండి. అర్థమైందా? మీరు ఎన్ని సినిమా వాళ్ళని ఎన్ని అరాచ్మెంట్లు చేశారో తెలుసు కేటీఆర్ గారు. అర్థమైందా? మాట్లాడితే ఎలక్షన్ వచ్చేపాటికి ఆంధ్ర వాళ్ళు, గుజరాత్ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, కర్ణాటక వాళ్ళు ఇట్లా అంటాం కాదు. మరి మీ పార్టీ అన్ని చోట్ల పోటీ చేయొచ్చా? అది కరెక్టా? మీరు ఆంధ్రాలో కూడా పెడదాం అంటున్నారు. ఆంధ్ర వాళ్ళని తిట్టి, ఆంధ్ర వాళ్ళని కొట్టి, ఆంధ్ర వాళ్ళని విమర్శించి అక్కడ కూడా పెడదాం. ఇది కరెక్ట్ కాదు. దయచేసి పాలతు రాజకీయాలు చేయకండి, ఉన్న విషయాలు మాట్లాడండి. ఆయన తిట్టి గిట్టి ఉంటే ఇక్కడ మేము పెరుగుతున్నాం, మాకు ఇష్టం ఉండదు. అర్థమైందా? నాకు తెలంగాణ ప్రాణం, తెలంగాణ ఇష్టం నాకు. అర్థమైందా? అంటే ఇక్కడ నేను ఉన్నాను కాబట్టి. ఉన్నా లేకపోయినా తెలంగాణ అంటే అభిమానం, అది వేరే. ఆయనకి ప్రాణం, అసలు తెలంగాణ అంటేనే ఆయనకి ప్రాణం. అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి ఆ వాక్కు చాతుర్యంతో ఏదో మాట్లాడాడు తప్ప తెలంగాణను ఏమి అనలేదు. ఆయన అనడు, ఆయనకు చాలా ఇష్టం. సార్, ఆఖరి ప్రశ్న, వచ్చే ఎలక్షన్స్లో కూడా కూటమి విజయం సాధిస్తుందా, లేకపోతే మళ్ళీ వైఎస్సీపీ వచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇప్పుడు ముఖ్యంగా వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే రానున్న ఎలక్షన్లో ఇక్కడ కూటమి పోటీ చేయవచ్చు. కూటమి పోటీ చేస్తే వీళ్ళకి ప్రాబ్లమ్స్. ఇక్కడ కూటమి కలిసి పోటీ చేస్తే నాకు తెలిసి కూటమి విన్ అవుద్ది తెలంగాణలో. అవి జరుగుతుంది. ప్రజల్లో ఆ యొక్క లోతుగా వెళ్ళిపోతుంది అదంతా. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మన బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఉందో ఆ రాష్ట్రాలన్నీ చాలా అభివృద్ధి చెందుతున్నాయి. అందుకారణంగా ప్రజల్లో కూడా మార్పు వచ్చింది. మన దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఢిల్లీలో ఏముందో గల్లీలో కూడా అదే పార్టీ ఉంటే అది డెవలప్ అవుతుంది. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్కి బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి బలపడుతుందంట. కంపల్సరీ 100%. ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు డెవలప్ చేశాడు ఇక్కడ మన తెలంగాణని. ఇవాళ హైటెక్ సిటీ అంటే చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ గారికి విప్లవ భావాలు, దేశభక్తి ఇవన్నీ ఉన్నాయి. అలా తెలంగాణను కూడా ఆంధ్రా కన్నా ఇంకా ఇదిగా డెవలప్ చేయాలన్న ఉద్దేశం వాళ్ళకు ఉంది. చేస్తారు. నాకు తెలిసి నెక్స్ట్ రానున్న రోజుల్లో కూటమి ఇక్కడ రావచ్చు.
ఎవరి ప్లాన్లు ఏమి ఉండవు, గేమ్ ప్లాన్లు ఏమి లేవు. ప్రజా మార్పు ఇది. ఒకప్పుడు ప్రజల కాదు ఇప్పుడు వీళ్ళు, అర్థమైందా? ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రజలే దేశం కోసం ఒక ఐక్యతగా ఉంటున్నారు. 100% గెలవడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. అందుకే ఇప్పుడు నుంచే పవన్ కళ్యాణ్ గారినో చంద్రబాబు నాయుడునో ఇంకా ఎవరినెవరినో ఇలా విమర్శించి టార్గెట్లు చేస్తే వాళ్ళ పార్టీలకి మనుగడ ఉంటుందని చెప్పేసి వాళ్ళ ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు.